డీటెయిల్స్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు జరిగింది. ఘటనలో 9 మంది మృతి చెందారు, 30 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారు పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది అని అధికారులు తెలిపారు. ఇటీవల ఫరీదాబాద్ ఉగ్రకుట్రకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా ఈ విస్ఫోటనం జరిగినట్టు తెలిపారు. శుక్రవారం రాత్రి 11 గంటల 22 నిమిషాల సమయంలో ఘటన జరిగింది. భారీ పేలుడుతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు ధాటికి దాదాపు 300 మీటర్ల దూరంలో శరీర భాగాలు పడ్డట్టు స్థానికులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్లో పార్క్ చేసి ఉన్న పలు వాహనాలకు మంటలంటుకున్నాయి. ఇటీవల హర్యానా, జమ్మూ కాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో భాగంగా ఫరీదాబాద్లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడ 360 కిలోల పేలుడు పదార్థాలతో పాటు పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకుని నౌగాం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ పేలుడు పదార్థాల నుంచి నమూనాలు తీస్తుండగా పేలుడు జరిగిందని అధికారులు చెబుతున్నారు. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్కు మృతదేహాలను తరలించారు. 24 మంది పోలీసులు, 3 పౌరులు శ్రీనగర్ లోని పలు పోలీస్ స్టేషన్లలో చికిత్స పొందుతున్నట్టు అధికారులు చెప్పారు. భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ భవనం ధ్వంసమైంది. చిన్న చిన్న పేలుళ్లు వరుసగా జరగడంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలిగినట్టు అధికారులు చెప్పారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఈ ఘటనపై ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ప్రమాదవశాత్తు జరిగిన పేలుడుగా దీన్ని చెప్తున్నారు. అయితే జమ్మూ కాశ్మీర్ పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్, జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, చూస్తున్నాం ఏదైతే పేలుడు పదార్థం స్వాధీనం చేసుకున్నారో దాని నుంచే పేలుడు సంభవించడం, ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? ప్యూర్లీ దీన్ని యాక్సిడెంట్ గా భావించవచ్చా? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జమ్మూ కాశ్మీర్లోని నౌగాంలో దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్లో పేలుడు సంభవించి 9 మంది పోలీసులు చనిపోయారు. అలాగే 29 మంది చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్నటువంటి పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి నమూనాలను సేకరిస్తున్నటువంటి సమయంలో ఈ పేలుడు జరిగిందని అధికారులు చెబుతున్నారు. సో మొత్తానికి ఆ పేలుడుకు సంబంధించి అమ్మోనియం నైట్రేటు, ఇతర పదార్థాలు, ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ కి సంబంధించినటువంటి శాంపిల్స్ సేకరిస్తున్నారనేది ప్రధానంగా అధికారులు చెప్తున్నటువంటి వెర్షన్. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప కారణం ఇదేనా లేకుంటే ఏదైనా నిర్లక్ష్యం జరిగిందా, మిస్హ్యాండ్లింగ్ చేశారా అనేది తెలిసేటువంటి అవకాశం ఉంది. సో శాంపిల్స్ సేకరించే సమయంలో ఫోరెన్సిక్ నిపుణులు, ఇతర సిబ్బంది అందరూ కూడా, ఎక్స్పర్ట్స్ అంతా అక్కడ ఉన్నారు. సో ఎక్స్పర్ట్స్ సమక్షంలోనే ఈ శాంపిల్స్ సేకరిస్తున్న సమయంలో ఇంత పెద్ద ఘటన ఎలా జరిగింది, అలాగే ఈ సివిలియన్స్ నివసించేటువంటి నివాస సముదాయాలు, పోలీస్ స్టేషన్లో ఇంత భారీ ఎత్తున 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ ను ఉంచడం, ఇవన్నీ కూడా ఎస్ఓపి ప్రకారమే జరిగిందా లేకుంటే కొంత అలసత్వం వహించారనేటువంటి రకరకాల ప్రశ్నలు అయితే తలెత్తున్నాయి. అయితే ప్రస్తుతానికైతే పోలీసులు, సిబ్బంది అందరూ కూడా సహాయ చర్యలపైన దృష్టి కేంద్రీకరించారు. స్థానికంగా ఉన్నటువంటి ఆర్మీ ఆసుపత్రికి, స్కిమ్స్ ఆసుపత్రికి క్షతగాత్రులందరినీ కూడా తరలించి వారికి మెరుగైనటువంటి చికిత్స అందజేసేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నారు. చాలా మంది శిథిలాల కింద ఉన్నారు. సో వారందరినీ కూడా రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో పేలుడు జరగడంతో ఒకసారిగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి భయభ్రాంతులకు లోనయ్యారు. ఏకంగా 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ సంబంధించినటువంటి పేలుడు సంభవించడంతో దాదాపు ఆ పేలుడు జరిగినటువంటి ప్రాంతం నుంచి చాలా దూరం వరకు కూడా మనుషుల శరీర భాగాలన్నీ కూడా గాల్లో ఎగిరిపడినటువంటి పరిస్థితి, చాలా భీతావహమైనటువంటి పరిస్థితి అక్కడ ఉందని చెప్తున్నారు. వెంకటేష్, అయితే ఏదైతే ఇది పేలుడు జరిగిందో కరెక్ట్ గా ఇలా ముట్టుకుంటేనో లేకపోతే శాంపిల్ సేకరిస్తున్న టైంలోనో పేలుడు జరిగేలాగా చేయడం కూడా ఇందులో భాగం అనే అంశాన్ని, ఆ యాంగిల్ ఏమన్నా రూల్ అవుట్ చేశారా పోలీసులు? మొత్తానికి అన్ని యాంగిల్స్ లో కూడా ప్రస్తుతానికైతే దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. సో ఇది యాక్సిడెంట్ గానే చెప్తున్నటువంటి పరిస్థితి. నిజానికి అలాంటి కుట్ర ఏమైనా ఉంటుందా, ఒకవేళ దొరికినప్పటికీ కూడా ఆ సబ్స్టాన్సెస్ ఏవైతే అందులో కలిపినటువంటి సబ్స్టాన్సెస్ మిక్స్ లో ఒక్కోసారి
తరలిస్తున్నటువంటి సమయంలో కానీ సేకరిస్తున్నటువంటి సమయంలో కొంత ఫ్రిక్షన్ ఏర్పడి ఒత్తిడికి గురైనటువంటి సమయంలో కూడా అది ప్రమాదవశాత్తు పేలేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం చూస్తుంటాం అనేక బాణసంచ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలో కూడా ఈ కెమికల్స్ ను కలిపేటువంటి సమయంలో కానీ లేకుంటే వాటిని తరలించేటువంటి సమయంలో కొంత అక్కడ ఉన్నటువంటి ఆక్సిడైజర్స్ కొంత ప్రతిచర్య కారణంగా కూడా పేలుడు సంభవించేటువంటి త్వరితగతిన పేలుడు సంభవించేటువంటి గుణం ఈ ఎక్స్ప్లోజివ్స్ ఉంటుంది. సో అలాంటి ఎక్స్ప్లోజివ్స్ శాంపిల్స్ సేకరిస్తున్నటువంటి సమయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొంత బహిరంగ ప్రదేశాల్లో కనుక దీన్ని నిల్వ చేసి అక్కడి నుంచి శాంపిల్ సేకరించి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు. పోలీస్ స్టేషన్ లో దీన్ని శాంపిల్స్ ఉంచడం, దాని నుంచే సేకరించడం వల్ల పోలీస్ స్టేషన్ కుప్పకూలడం, పక్కన ఉన్నటువంటి సివిలియన్స్ సముదాయాలకు కూడా భారీ ఎత్తున నష్టం జరిగింది. ఫలితంగా అనేక మంది గాయపడ్డారు. చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి మనకు అక్కడ కనబడుతుంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.